రాజాసాబ్ దేవనగర సంస్థానానికి ఒకానప్పుడు జమీందారు గంగాదేవి అంత గొప్ప నేపథ్యం ఉన్న తన మనవడు రాజు అలియాస్ రాజాసాబ్ ప్రభాస్తో కలిసి గంగమ్మ సాధారణ జీవితం గడుపుతుంటుంది. తన నానమ్మ అంటే రాజుకు ప్రాణం. వయస్సు ప్రభావం కారణంగా మతిమరుపు సమస్యలతో బాధపడుతూ ఉంటుంది గంగమ్మ. తనకు సంబంధించిన చాలా విషయాల్ని మర్చిపోయిన తన భర్త కనకరాజుని మాత్రం మర్చిపోదు. తనకు కలలో కనిపిస్తూ తాతని ఎలాగైనా వెతికి తీసుకురమ్మని రాజాసాబ్ని కోరుకుంటుంది. కానీ కనకరాజు తనకున్న రకరకాల విద్యలతో నానమ్మ మనవన్ని నర్సాపూర్ అడవిలోకి రాజమహల్కి వచ్చేలా చేస్తాడు. ఒక దిశలో ఇద్దరిని చంపేయాలని కూడా అనుకుంటాడు. మార్మిక విద్యలెన్నో తెలిసిన కనకరాజుని రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? అసలు కనకరాజు గతమేమిటి? అతని లక్ష్యమేమిటి? రాజాసాబ్ జీవితంలోకి వచ్చిన ముగ్గురు అమ్మాయిలు భైరవి, బ్లెస్సీ, అనిత ఎవరు? తదితర విషయాలను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు మూవీ థియేటర్లో లేదు కాబట్టి ఓటీటీలో చూసి తెలుసుకోండి. జియో హాట్స్టార్లో రన్ అవుతుంది. కొంతకాలంగా లార్జర్ దేశ్ లైఫ్ తరంగా సినిమాల్లో ప్రయాణం చేస్తున్న ప్రభాస్ ఒక కొత్త జోనర్తో సినిమా అనుకోవడం, అలాంటి స్టార్ కథానాయకుడితో మారుతి ఓ హర్రర్ ఫ్యాంటసీ సినిమా చేయాలనుకోవడం మంచి పరిణామాలే. ఇలాంటి ప్రయత్నాలతోనే కొత్త కథలు వెలుగులోకి వస్తుంటాయి. సినిమా ఒకప్పటి ప్రభాస్ మళ్ళీ తెరపై కనిపించిన అనుభూతినిస్తుంది. చాలా ఏళ్లుగా మిస్ అయిన డార్లింగ్ కామెడీని, కోణాన్ని అందులో చూపించేందుకు మారుతి చేసిన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన రాసుకున్న కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ దాన్ని తెరపై తీసుకురావడం మాత్రం కాస్త తడబడినట్టు కనిపించింది. ముఖ్యంగా ప్రథమార్ధంలోని సన్నివేశాలు అనుకున్నంత ప్రభావం సినిమా గురించి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఓకే. వింటేజ్ ప్రభాస్ని చూడొచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండుగ ఈ మూవీ. అండ్ ఈ మూవీలో సాంగ్స్ అండ్ ఆల్ వచ్చేసి బాగుంటాయి. అండ్ ఫైటింగ్ సీన్స్ అయితే వేరే లెవెల్. ఒక ముసలితో ఉంటుంది ఫైటింగ్, అది వేరే లెవెల్ అనిపిస్తుంది. ప్రభాస్ని మళ్ళీ ఛత్రపతి ప్రభాస్ని ముందుకు తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి మొత్తం మైండ్ గేమ్. అది కొత్తగా ఉంటుంది. బట్ హర్రర్ అంతగా పండకపోయినా కూడా ఓకే. పిక్చర్స్ అండ్ ఎడిటింగ్ ఈజ్ గుడ్. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే ప్రభాస్ డ్యాన్స్ ఇరగదీసిండు అండ్ సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఎడిటింగే కొన్ని మిస్టేక్స్ పోయినాయి. ఒక సీన్ తీసి ఇంకో సీన్ మొత్తం స్క్రంబుల్ అయిపోయింది. ఓకే. బట్ రాజాసాబ్ సెకండ్ పార్ట్ కూడా ఉంది కాబట్టి మేబీ అప్పుడైనా మారుతి పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ ఉంటుందేమో అని నా ఒపీనియన్. ఈ మూవీలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ వచ్చేసి ప్లస్ పాయింట్స్ ఫస్ట్ ప్రభాస్ యాక్టింగ్ అండ్ లుక్స్, వింటేజ్ లుక్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి పండగే. అండ్ హిస్టరీ సీన్స్ కొంచెం హిస్టరీని కూడా చూపించేటట్టున్నాయి. అండ్ హర్రర్ ఫ్యాంటసీ కాన్సెప్ట్ కూడా ఓకే బాగుంది. మైనస్ పాయింట్స్ వచ్చేసి కథ మరీ రొటీన్గా ఉంది, కొత్తగా ఏం లేదు స్టోరీ. అండ్ ఫనీ సీన్స్ ఉన్నాయి కానీ కొన్ని ఫనీ సీన్స్కి నవ్వు రాలేదు, అంత మరీ ఫనీ అనిపించలేదు. ఇట్స్ నాట్ వర్క్డ్. ఫైనల్గా ఈ మూవీ అయితే ప్రభాస్ కోసం అయితే చూడొచ్చు. ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5 3.